అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే. నాగబాబుకి కేబినెట్ హోదా ఇచ్చిన పవన్ కళ్యాణ్. సో ఇది చంద్రబాబుకి తెలియదట. అసలు ఏం జరుగుతుంది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని. సో ఇది మనం మాట్లాడదాం. అంతపాటు సీనియర్ జర్నలిస్ట్ అమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ఇది చాలా నుంచి నలుగుతున్న వ్యవహారం. యాక్చువల్ గా నాగబాబుకి ఏదో ఒక ప్లేస్ ఇవ్వాలి అన్నట్టుగా. అట్లాగే మనం చూసుకుంటే సెంట్రల్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఢిల్లీలో ఉండి వర్క్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం మరి కేబినెట్ హోదా ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనేది. సో ఇది బాబు గారికి తెలియకుండా జరిగింది. ఇది ఎవరు ఊహించలేదండి. సడన్ గా యాక్చువల్ గా నాగబాబుకి 1 ఇయర్ ముందుగానే ఆయనకి మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నామని తెలుగుదేశం ప్రకటించింది అప్పుడు. సో ఎందుకంటే ఒక బర్త్ ఖాళీగా కూడా ఉంది. సో దాన్ని ఈయన కోసం ఉంచారు. ఈయన కేబినెట్ లోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఏంటంటే జనసేనకు 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్, తర్వాత నాదెండ్ల, తర్వాత కందుల దుర్గేష్. సో ఈయన కూడా తీసుకుంటారు. 4 శాఖలు వీళ్ళకి ఇస్తారు, 4 మంత్రిత్వ ఇవి ఇస్తారని అనుకున్నారు. ఇవ్వలేదు. దాని తర్వాత సడన్ గా ఆయన దీనికి మన టీటీడీ చైర్మన్ చేస్తారని కూడా అనుకున్నారు. అది జరగలేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి కేబినెట్ హోదా ఇస్తారని అనుకున్నారు. అది జరగలేదు. తర్వాత ఏమో ఎమ్మెల్సీగా చేశారు. సో ఇంకా నాగబాబుకి మంత్రి పదవి లేనట్టే, ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు అనేది అందరూ కూడా అనుకున్నారు. అయిపోయింది, వదిలేశారు. అయితే ఇప్పుడు సడన్గా నిన్న ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ పరిధిలో ఉండే ఏపీ పర్యావరణ అటవీ శాఖ, అటవీ శాఖ 2 కూడా పవన్ కళ్యాణ్ పరిధిలోనే ఉంటాయి. ఆయన ఆ శాఖలో ఉండే ఏపీ గ్రీన్ అంటారు. ఏపీ గ్రీన్ అంటే ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్విరాన్మెంట్, దాని పేరు. దీన్ని ఏపీ గ్రీన్ డిపార్ట్మెంట్ అంటారు. దీనికి చైర్పర్సన్ గా ఈయన పెట్టారు. సో ఇది క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవి అనమాట. అంటే ఒక మంత్రికి లభించే సౌకర్యాలన్నీ ఈయనకి లభిస్తాయి. ప్రోటోకాల్ అవన్నీ కూడా ఈయనకు ఉంటాయి. ఇది పవన్ కళ్యాణ్ శాఖలో ఇచ్చారు. దీన్ని మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. టీడీపీ ఇప్పటి వరకు అభినందనలు తెలియజేయలేదు అఫీషియల్ గా. సో దాంతో ఇప్పుడు రకరకాల పుకార్లు వచ్చాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య గ్యాప్ ఉందని, పవన్ కళ్యాణ్ గత 3 కేబినెట్ మీటింగ్లకు అటెండ్ కావాలని, యాక్చువల్గా ఈ రోజు కూడా కేబినెట్ మీటింగ్ ఉంది, దానికి కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ ఎలాగో అవ్వలేడు, ఆయన ఫేవర్ ఉంది. సో అటెండ్ కాలేదని, తర్వాత మొన్న అమరావతిలో జరిగిన సీడ్ యాక్సెస్ రోడ్డు పేజ్ నెంబర్ 2 కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రారంభోత్సవం, దీనికంతా కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకుండా తనేదో ఇంకొక కౌంటర్ ప్రోగ్రామ్ పెట్టుకొని అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం అని చెప్పి దానికి వెళ్ళిపోయాడు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అప్పుడు కూడా చంద్రబాబుని ఎక్కడ పొగడలేదు పవన్ కళ్యాణ్, ఓన్లీ మోడీని పొగిడే వరకే పరిమితం అయ్యాడు. సో గత కొంతకాలంగా చంద్రబాబుని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ పొగడట్లేదు. కాబట్టి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య ఒక గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఫేవర్ వచ్చి ఇక్కడ ఉంటే కూడా చంద్రబాబు ఆయన పరామర్శించడానికి ఇంటికి వెళ్ళలేదు. ఇలాంటి ఒక నెరేటివ్ని ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రధానంగా వైసీపీ చేస్తుంది, మనకు తెలుసు. ఎందుకంటే వైసీపీకి ఇటు కూటమిలో లుకలుకలో లేకపోతే కూటమిలో గ్యాప్స్ రావడం అనేది అవసరం. లేకపోయినా వీళ్ళు ఆ గ్యాప్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఒక అంటే మనం వైసీపీనా తెలుగుదేశం పక్కన పెట్టి కామన్ పీపుల్గా ఆలోచించిన, ఎందుకు చంద్రబాబు కదా అనౌన్స్ చేయాలి, ప్రభుత్వం నుంచి కదా అనౌన్స్మెంట్ రావాలి. రెండోది ఏంటంటే ఈ క్యాబినెట్ స్థాయి ర్యాంక్ పోస్టులన్నీ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. సో ఫలానా వాళ్ళకి ఫలాని పోస్టులు ఇస్తున్నామని. అది కాకుండా పవన్ కళ్యాణ్ పర్సనల్ శాఖలో ఇవ్వడం, తన అన్న కాబట్టి లేదా తన పార్టీకి సెక్రటరీ కాబట్టి, జనరల్ సెక్రటరీ కూడా జనసేనకి ఆయన అలాగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన అనర్హుడనో ఇంకోటి కాదు, చాలా మంది కంటే అర్హత ఉన్న వ్యక్తి నాగబాబు. కానీ 1 ఇయర్ వరకు చెప్పి 1 ఇయర్ అయినా మంత్రి పదవి తీసుకోకుండా ఎందుకు సడన్గా ఇప్పుడు ఆయన శాఖలో ఇవ్వడం అనేది ఏముంది? పవన్ కళ్యాణ్ సొంతంగా ఇచ్చాడా? అట్లా ఎవరి మంత్రిత్వ శాఖల్లో వాళ్ళు ఇస్తారా? ఎందుకంటే ఉమ్మడి ఇది అనేది పార్టీ నిర్ణయించాలి. పార్టీ అంటే ప్రభుత్వం నిర్ణయించాలి ఎవరికి ఏ శాఖలో ఏమి ఇవ్వాలని.
అది మామూలుగా ఉమ్మడి జాయింట్ గవర్నమెంట్ అంటే కొయిలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పార్టీకి ఏ శాఖలు ఎన్ని ఇవ్వాలని ముందు నుంచి కూడా జనసేనలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే మనకి తగిన పోస్టులు ఇవ్వలేదని, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు. ఇచ్చినా కూడా పనికిమాలిన పోస్టులు ఇచ్చారు, కీలకమైనవన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అట్లాగే మేము త్యాగాలు చేశాము, చాలా తక్కువ సీట్లు, 21 సీట్లలో మనం పోటీ చేయడం అనేది త్యాగం, పెద్ద త్యాగము. అయినప్పటికీ కూడా మన త్యాగానికి సరిగా ఫలితం లేదని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జనసేన మైనర్ పార్ట్నర్, జనసేన లేకపోయినా ఈ ప్రభుత్వానికి వచ్చే డోకా ఏం లేదు. జనసేన మీద మద్దతు మీద డిపెండ్ అయిన ప్రభుత్వం అయితే జనసేనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ అవసరం చంద్రబాబుకి లేదు. అందుకే అదొక అంశం. రెండోది, గత 5 ఏళ్లలో అధికారం లేదు కాబట్టి, తెలుగుదేశంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి వాళ్ళకి అందరికి పదవులు మంత్రులుగా ఇవ్వలేరు కాబట్టి ఇంకేదో ఒక పదవులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో తెలుగుదేశంలో కూడా చాలా మంది వైసీపీ అరాచకాలకు బలయ్యారు, జైలుకి వెళ్ళారు, ఆస్తులు కోల్పోయారు, వ్యక్తిగతంగా నష్టపోయారు. వాళ్ళకందరికి ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళని. ఆ బాధ్యత చంద్రబాబు మీద ఉంటుంది. దానంతా బ్యాలెన్స్ చేసి వీళ్ళకి ఎక్కడ ఇస్తాడు? సో అందువల్ల ఇబ్బంది ఉంది. సో మేబీ ఆ కారణమా, లేకపోతే ఒకే ఫ్యామిలీలో 2 పోస్టులు ఇవ్వడం కరెక్ట్ కాదనుకున్నారా? ఎందుకంటే అది కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది. వారసత్వాన్ని ఒక పక్క విమర్శిస్తూ, జగన్ గురించి విమర్శిస్తూ, మరోపక్క వీళ్ళ ఇంట్లోనే అందరికీ ఒక ఊరికి 2-3 పోస్టులు ఇవ్వడం అనేది ఎలా కరెక్ట్, వేరే వాళ్ళు లేరా పార్టీలో అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ధిక్కరించినట్టయితే నేనైతే ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నిన్న కూడా బండ్ల గణేష్ కూతురి పెళ్లిలో కలిశారు. వాళ్ళిద్దరి చేతుల మీద కానీ మంగళసూత్రం ఇచ్చారు. సో అవన్నీ వీడియోలు కూడా చూసాం మనము. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఇప్పటికిప్పుడు గ్యాప్ వచ్చేసింది అనేది ఏం లేదు. ఎందుకంటే ఇద్దరికి ఒకరి అవసరం ఒకరు ఉన్నంత మేరకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, అలకలు ఉండొచ్చు, చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొన్ని విషయాల్లో తనని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మనకు సంబంధం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నాడు, వేరే మంత్రిత్వ శాఖల్లో ఏలు పెడుతున్నాడు అని వాళ్ళు అనుకోవచ్చు. సో ఇలాగా రకరకాల ఒక సింగిల్ పార్టీలోనే అనేక అసంతృప్తి వ్యవహారాలు ఉంటాయి. అలాంటిది డిఫరెంట్ పార్టీలు, డిఫరెంట్ ఐడియాలజీలు, పైగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఐడియాలజీని బలంగా తీసుకెళ్తున్నాడు. తెలుగుదేశం లౌకికవాద పార్టీ, అది మతత్వవాద పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ మతత్వాన్ని ముందుకేసుకుని వెళ్తున్నాడు. ఇవన్నీ కూడా తలనొప్పి వ్యవహారాలు చంద్రబాబు కూడా. ఆయనకి ఏంటంటే విధి లేదు, అవసరం ఉంది, లేకపోతే పవన్ కళ్యాణ్ దూరం అయితే ఒంటరిగా మనం జగన్ ఎదుర్కోలేమని ఒక దీంతో పవన్ కళ్యాణ్తో ఉన్నారు. కానీ అదర్వైజ్ తెలుగుదేశం వాళ్ళకి చాలా మందికి కూడా పవన్ కళ్యాణ్తో వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా మనకు ఒక తలనొప్పి అన్నట్టుగానే ఉన్నారు. కానీ చంద్రబాబు ఏంటంటే జగన్తో ఒంటరిగా ఢీకొనడానికి ఆయనకి ఇష్టం లేదు, రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆయన ముందు నుంచి కూడా ఆయన నేచర్ అదే, అంటే కొయిలేషన్ లేకుండా వెళ్ళి ఓడిపోయాడు చాలాసార్లు. సో కొయిలేషన్ లేకుండా వెళ్ళడానికి ఆయనకు ధైర్యం లేదు, అందుకని ఆయన చేస్తున్నాడు. సో కాబట్టి అయితే ఇక్కడ నాగబాబు కూడా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగబాబు కూడా చంద్రబాబు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. అది మామూలు అనుకోండి, ఎవరైనా చేస్తారు అలాగా. ఎందుకంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపి గమ్మని ఉంటే అది ఇంకా సిగ్నల్ వెళ్ళిపోతుంది. కాబట్టి చంద్రబాబు కూడా చెప్పాడు. సో ఏదేమైనా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అయితే అనిపిస్తుంది. అది మరి చిన్న స్థాయి అయితే ప్రాబ్లం లేదు, అది కొంచెం పెద్ద స్థాయి అయితే మాత్రం ఇబ్బంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా నాగబాబు ముందు నుంచి వన్నంటే ఉన్నాడు. చిరంజీవి నాగబాబుని పంపించాడని చెప్తారు. అంటే తన ఆవేశపరుడు, ఎప్పుడే ఇది తెచ్చుకుంటాడో తెలీదు, సో నువ్వు కూడా ఉండు, నువ్వు తమ్ముడిని చూసుకో అని పంపించాడని చెప్తారనమాట. అందుకని నాగబాబు పవన్ కళ్యాణ్ వెంట నడిచాడు. సో కాబట్టి అధికారంలోకి వచ్చిన ఖచ్చితంగా ఇవ్వాలి నాగబాబుకి. అది ఇప్పుడు లేట్ అయిపోయింది. లేట్ అయినా కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ అయితే వచ్చింది. అది పవన్ కళ్యాణ్ శాఖలో ఇవ్వడం, వాళ్లే ప్రకటించడం, ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించకపోవడం, ఇవన్నీ కూడా అనుమానాలకైతే స్కోప్ ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సార్.